2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉషాశ్రీ గారు. నమస్తే సిరి. మేడం, చాలా మంది భారతదేశంలో వాళ్ళు ఏదైనా కూడా ఆస్తి కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలి అన్నా భర్తలు భార్య పేరు మీద ప్రాపర్టీ కొనుగోలు చేస్తూ ఉంటారు. అది తక్కువకొస్తుందనో, ఈఎంఐ తక్కువ పడుతుందనో రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. బట్ అలాంటి సందర్భాల్లో ఏదో చిన్న చిన్న గొడవల వల్ల డివోర్స్ దాకా వెళ్ళి విడాకులు తీసుకున్న తర్వాత ఏదైతే ప్రాపర్టీ భార్య పేరు మీద ఉందో అది మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అన్నప్పుడు లీగల్ పరంగా ఎలా ఉంటుంది మేడం? లాలో ఎన్ని వెసులుబాట్లు ఉంటాయో అన్ని లొసుగులు కూడా ఉంటాయి శ్రీ. ట్రూ, యాక్సెప్టెడ్ Okay. మేడం. సో ఇది నేను చొప్పునాథ్ విజయవాడ అమ్మాయి కదా, పాతకాలం స్త్రీధనం గురించి మాట్లాడుకుందాం. ఇది కొత్తగా మనోళ్ళేమి ఇంట్రడ్యూస్ చేసింది కాదు. కౌటిల్యుడు అర్థశాస్త్రాల్లోనే రాశాడు, చాణక్యుడు స్త్రీధనం అనేది ఉంటుంది. పెళ్ళప్పుడు ఏదైతే స్త్రీధనం ఆడపిల్లలకి ఇస్తారో అది వాళ్ళతోనే ఉంటుందని అప్పుడు ఉంది. సో ఇప్పటికీ మనం మోస్ట్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్స్ మనకి స్మృతీస్ అండ్ శృతీస్ నుంచే తీసుకున్నారు. మన హిందూ లేటెస్ట్ మ్యారేజ్ యాక్ట్స్ కానీ ఎప్పుడన్నా జడ్జ్మెంట్స్ ఇవ్వాలన్నా పాత దాని నుంచే తీసుకుంటారు. సో ఇప్పుడు ఉన్న లేటెస్ట్ లాస్ ప్రకారం ఇది గుడ్ న్యూస్ టు ఆల్ విమెన్. సో ఏదైతే పెళ్ళప్పుడు కానీ పెళ్లి తర్వాత కానీ స్త్రీకి గిఫ్ట్గా అండర్లైన్ కొటేషన్స్ బోల్డ్ టెక్స్ట్లో రాసుకోవాల్సింది ఏంటి, గిఫ్ట్గా ఇచ్చింది ఏదైనా డివోర్స్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు నువ్వు నచ్చలేదు, నేను అప్పుడు ఏదో ప్రేమలో నీకు ఒక 10 లక్షలు పెట్టి డైమండ్ జ్యువెలరీ ఇచ్చేసాను, అది నాకు ఇచ్చే అంటే కుదరదు. ఎక్కువ డిమాండ్ చేస్తే ఇవ్వాలి అని క్రిమినల్ అఫెన్స్ పెడుతుంది అమ్మాయి, నేనే పెట్టిస్తా. దట్ ఈస్ దేర్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ లా. సో వన్స్ ఇట్ ఈస్ గివెన్ నీ వైఫ్ కి అఫీషియల్ గా ఆవిడ పేరు మీద పూర్తిగా లొసుగులు చెప్తున్నాను ఇప్పుడు, పూర్తిగా ఆ అమ్మాయి పేరు మీద మాత్రమే ఉంటే కోర్టు ఏమీ చేయలేదు. బట్ సెక్షన్ 27 అనేది ఒకటి ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్లో, జాయింట్ ప్రాపర్టీ. ఆ సెక్షన్ దేనికి వర్తిస్తుంది? జాయింట్గా నీ పేరు మీద నీ భార్య పేరు మీద ఉంటే కనుక కోర్టు వారు ఉత్తర్వులు జారీ చేయడానికి సెక్షన్ 27ని వాడుకుంటాం మనం. కానీ స్ట్రాంగెస్ట్గా ఎవరు చెప్పంది ఏంటంటే, ఒకసారి ప్రేమగా ఇష్టంగా వాళ్ళే కాదు, భర్తే కాదు, వాళ్ళ అత్త కానీ వాళ్ళ మామగారు కానీ ఓ కారు కానీ ఓ ఇల్లు కానీ సరదాగా తీసుకో అమ్మా, కొంచెం బాగా డబ్బులు ఉన్నోళ్ళు అంటే సరదాగా ఓ 2-3 కోట్లు ఉంచుకో అమ్మా అని ఇచ్చిన తర్వాత గిఫ్ట్ డీడ్ కంప్లీట్గా చేసిన తర్వాత ఇదిగోండి దీని ముందు మా పేరు మీద ఉంది అని అంటే కుదరదు. అంటే ఇంకొక లాలో ఇంకొక లొసుగు ఏంటంటే బినామీ ప్రాపర్టీస్ ఉంటాయి. అవును మేడం. సో ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు, బినామీ ప్రాపర్టీ లాగా ఉంటే తీసుకోవచ్చు. ఓహో, ఈ ఆప్షన్ ఉంది. కానీ ఇది లాలో ఒక రూల్ లాగా సెక్షన్ లాగా లేదు. కానీ నాలాంటి అప్లికేషన్ ఆఫ్ లా అంటాం. సో దెర్ ఈస్ లొసుగు విచ్ అంటే లా చదవటం వేరు సిరి, అప్లికేషన్ ఆఫ్ లా ఇస్ నెక్స్ట్ లెవెల్. ఓకేనా? సో దానికి కూడా ప్రూఫ్స్ అడుగుతుంది కోర్టు, ఎవిడెన్స్లు అడుగుతుంది. మనం అప్పుడు అబ్బాయి తరఫున అనుకో, చాలా మంది అమ్మాయిలు ఈ మధ్య అబ్బాయిల్ని కొంచెం చాలా డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా విసిగించే కేసెస్ మాత్రమే, అంటే ఎవిడెన్స్లు చూపించాలి. కోర్టు వారు నువ్వు నేను చెప్పింది తినరు, వాట్సాప్లు కానీ లేకపోతే మనం ఆర్టీజీఎస్లు చేసినాయి, ఇలా ఆ డబ్బులు అమ్మాయికి బినామీ ప్రాపర్టీ కిందే పెట్టాము, ఓన్లీ దీని సోల్ అండ్ హోల్ ప్రొప్రైటర్షిప్ కానీ అన్ని నా దగ్గరే ఉన్నాయి అని లీగల్ డాక్యుమెంటేషన్ అన్నీ ఉంటే, బినామీ ప్రాపర్టీ భర్త బినామీగా భార్య ఉంటే అక్కడ ఒక చిన్న లొసుగులో మనం రిటర్న్ తీసుకోవచ్చు. తప్పించి ఒక్కసారి గిఫ్ట్గా కానీ డ్యూరింగ్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ ఓన్లీ పెళ్ళికి పెట్టినయే చాలామంది అదే పట్టుకుంటారు. కాదు, డ్యూరింగ్ ద మ్యారేజ్ ఆఫ్ ఎనీ టైమ్ దట్ గిఫ్ట్ ఈస్ బిన్ గివెన్ టు యువర్ వైఫ్ విల్ నెవర్ కమ్ టు యూ. ఫర్గెట్ అబౌట్ ఇట్. ఓకే మేడం, ఇక్కడ ఇంతసేపు మీరు అన్నారు అంటే మ్యూచువల్ గా కొన్న ప్రాపర్టీ మీద ఉంటుంది అని. 100%. సో అలా కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరు డబ్బులు మ్యూచువల్ గా పెడతారు, బట్ నేమ్ మాత్రం ఒకరి పేరు మీద రాస్తారు. అలాంటి సందర్భాల్లో అక్కడే ఎవిడెన్స్, అక్కడ మనం జాయింట్ ప్రాపర్టీగా లేని సందర్భాల్లో ఇది నాది అని క్లెయిమ్ చేయాలి అన్నప్పుడు కోర్టు అలాంటి సందర్భాలు కూడా వెసులుబాట్లు ఇచ్చింది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, లోన్ నీ దగ్గర నుంచి ఒక 10 లక్షలు అమ్మాయి దగ్గర నుంచి తీసుకుంటే 10 లక్షల నుంచి అబ్బాయి దగ్గర తీసుకున్నావు, అది కొట్టుకోవడమే, అది కోర్టులో. ఎట్లా అంటే జాయింట్ ప్రాపర్టీ లాగా ఇన్వెస్ట్ చేశాం కానీ
సింగిల్ ప్రాపర్టీ లాగా రిజిస్ట్రేషన్ చేసాం అన్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అవును. ఐ కెన్ స్టిల్ ఫైట్ ఫర్ ఇట్ యాజ్ అ జాయింట్ ప్రాపర్టీ ప్రొవైడెడ్ బిల్స్ ప్రాపర్ ఉండాలి. కొన్న డేట్కి దాని ముందు వచ్చిన డబ్బులకి అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళింది సేల్ డీడ్ చేసేటప్పుడు ఎవిడెన్స్, సేల్ డీడ్ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ ఉంటాయి ముందు. బిఫోర్ సేల్ డీడ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మనం బేసిక్ అడ్వాన్స్ పే చేస్తాము, ఆ తర్వాత మనం సేల్ అయ్యే లోపు కొన్ని ఈఎంఐలు పే చేయడం, అట్లాంటివి ఏమన్నా ఉంటే మనీ పెట్టాను మేడం నాకు కావాలి అంటే కుదరదు, నేనేం చేయలేను. మహాప్రభు ఎవిడెన్స్ లో అడుగుతారు కాబట్టి అట్లాంటి సందర్భాలు డెఫినెట్ గా తీసుకురావచ్చు. సెక్షన్ 27 అప్లై అవుద్ది అక్కడ కూడా. ఓకే. పొజిషన్ ఎన్ని రోజులు ఉంటుంది మేడం ఒక ప్రాపర్టీ మీద అమ్మాయికి? అంటే గిఫ్ట్ గా ఇచ్చేస్తే ఇంకా అసలు మనం ఏం చేయలేము. అమ్మ ఒక్కసారి ఒక మాట చెప్తున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, ఆడపిల్లకి నాట్ ఓన్లీ ఆస్తి అనే ఒక్కటే మాట్లాడుతున్నారు అబ్బాయిలు. ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే ఆ అమ్మాయికి నువ్వు వెండి సామాన్లు జ్యువెలరీ కూడా తీసుకెళ్ళిపోయింది, మేము 7 కాసులు పెట్టాం 10 కాసులు పెట్టాం కేసులు చూస్తున్నాను. ఏం మాట్లాడుతున్నాను అంట. ఎవడన్నా ఈ మాట అడిగితే ఆ బంగారం ఎవరిది అంటే మేము పెట్టాం మేడం, మా బంగారం తీసుకెళ్ళిపోయింది. నువ్వు ఇంతకు ముందు ఎపిసోడ్లో అన్నావు కదా 7 కాసులు బంగారం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దట్ ఈస్ హర్ ఓన్. ఇప్పుడు పెట్టాం ఆ అమ్మాయికి, ఎలా ఇచ్చావు? గిఫ్ట్గా ఇచ్చావు. ఎప్పుడు ఇచ్చావు? పెళ్ళికి ఇచ్చావు. సో దట్ బికమ్స్ హర్ ప్రాపర్టీ. Okay, you or your parents have nobody have any right to ask the gifts that is given during or after marriage. You can't claim until unless it's on both of your names. Most of the time బంగారం కొంటే ఇది నా పేరు మీద కొన్నాము నాది అని పిచ్చి కేసులు కూడా వేసేవాళ్ళు ఉన్నారు. ఓకేనా? అమ్మాయి ఫోటోలు పట్టుకొస్తుంది, ఇదిగో నాకు ఇచ్చారు బంగారం వాళ్ళే కొన్నారు, ఫ్యూచర్లో ఇట్లా వస్తుందని, వీళ్ళు ఇంత దరిద్రులని కొట్టుకుంటారు. మళ్ళీ 10 ఏళ్ళు నడుస్తుంది. కేసులు వేసుకొని పోవాలి అంటే దేన్ని ఎట్టయినా చేయొచ్చు. దెర్ వాజ్ వన్ కేస్ విచ్ మై సీనియర్ వాజ్ హ్యాండ్లింగ్. ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, బెయిల్ రాలేదు. ఓకే, బెయిల్ రాకుండా బెయిల్ రిజెక్ట్ అయింది. ఆపోజిషన్ అడ్వకేట్ ఏమని పెట్టాడు తెలుసా? అసలు అరెస్ట్ చేయడమే తప్పు, గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ ఈజ్ రాంగ్ అని పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావురా? పెద్ద 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 అడ్వకేట్స్ హ్యావ్ క్లియర్డ్, అంటే వాళ్ళు ఆల్రెడీ కేసు ఫైల్ అయ్యి ఒకసారి కాదు 2 సార్లు కాదు 8 కేసులు పెట్టిన తర్వాత బెయిల్ రాకపోతే అసలు అరెస్టే తప్ప అంటున్నాడు. సో అడ్వకేట్ ఎట్టన్నా వాదిస్తాడు, నీకు అర్థమవుతుందా? అడ్వకేట్ అమ్మాయి తరఫున అడ్వకేట్ అయినా అంతే, అబ్బాయి తరఫున అడ్వకేట్ అయినా పెట్టేటప్పుడు మీరు 100 పెడతారు, కానీ అది ప్రూవ్ చేసుకొని మీదని తెచ్చుకోవడమే చాలా ప్రాబ్లము. అండ్ లా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? అమ్మాయికి సపోర్ట్ చేస్తుంది. స్త్రీధనంగా నువ్వు గిఫ్ట్ ఇచ్చేసిన తర్వాత విచ్ ఇంక్లూడ్స్ వెహికల్స్ ఆల్సో, చిన్న చితక వాచ్ జ్యువెలరీ ప్రాపర్టీ అయినా కూడా కంప్లీట్ గా అమ్మాయికి గిఫ్ట్ గా పూర్తిగా అమ్మాయి పేరు ఉంటే, జాయింట్ లో లేకపోతే డెఫినెట్ గా అమ్మాయికి అర్హత. యు హ్యావ్ నో వే. నిన్నే ఎదురు కోర్టు అది హస్బెండ్కి ఇస్తా అని చెప్పలేదు, వైఫ్కి ఇస్తా అని చెప్పి నువ్వు ఎందుకు అడుగుతున్నావు నిన్నే ప్రశ్నిస్తుంది. ఎలా మేడం? అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది ఉంటారు. అదే సినారియో వేరే ఉండొచ్చు, సిచ్యువేషన్ వేరే లొసుగులు ఉంటాయి. అదే చెప్తున్నాను సిరి, నేను బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చా, అండర్స్టాండింగ్ ఆఫ్ అసలు ఇది వెళ్ళే లోపే జాయింట్ పెట్టుకోమంటా. నేను జాయింట్ పెట్టుకొని విడిపోయేటప్పుడు కూడా ఒక జాయింట్ ఎట్ట విడిపోలో కాంట్రాక్ట్ రాసుకోమంటా. బట్ ఈజీ థింగ్ టు డూ. నన్ను అడిగితే పెళ్ళికి ముందే నా దగ్గరికి రండి, పెళ్లి చేసుకునే ముందే రండి. పెళ్ళి 10 కాలాలు ఉండాలి, 100 అబద్ధాలైనా పెళ్లి చేయమంటారు, కానీ 100 రోజులు కూడా లేకుండా అయిపోతుంది. సమ్మగున్నప్పుడు బాగుంటుంది, కమ్మగా కడుపు నిండుద్ది, కానీ క్రోధం వచ్చినప్పుడు, లోభం వచ్చినప్పుడు ఈ డబ్బులన్నీ బంగారాలన్నీ బయటకు వస్తాయి. సో ముందే రాసుకున్నారనుకో. దట్స్ హౌ ఐ లైక్ టు సపోర్ట్ పీపుల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.